కృష్ణా పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుందని డీజీపీ సాంబశివరావు తెలిపారు. పుష్కరాల సందర్భంగా తీసుకోబోయే చర్యలు, రద్దీ నియంత్రణ, భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆయన ఈటీవీతో ముచ్చటించారు. 1400 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. పుష్కర యాత్రికుల్ని అతిథులుగా చూసేలా పోలీసులను, ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పిస్తామంటోన్న డీజీపీతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. మంది కృష్ణా పుష్కరాలకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రవాణాతో పాటు యాత్రికుల భద్రత, వాళ్ళని సురక్షితంగా తిరిగి సొంత ఊళ్ళకు తిరిగి వెళ్ళేలా చేయడం కత్తిమీన సాము లాంటిది. మరి ఈ బాధ్యతల్ని రాష్ట్ర డీజీపీ సాంబశివరావు, అలాగే ఆర్టీసీ ఎండీగా కూడా ఆయన ఉన్నారు. ఈ రెండు బాధ్యతలను ఎలా నిర్వహిస్తారో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, యాత్రికుల భద్రత పరంగా ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ పుష్కరాల్లో కోట్లాది మంది తరలి వస్తున్నారు, దానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు, లేకపోతే ట్రైన్స్, లేకపోతే వాళ్ళు ఓన్ వెహికల్స్లో వస్తారు. ఓన్ వెహికల్స్లో ఆర్టీసీ ట్రైన్స్ అంటే జనరల్ సెక్యూరిటీ మొదటి నుంచి ఉన్నట్టుగా సెక్యూరిటీ ఉంటుంది. ట్రైన్స్లో వాళ్ళ వెహికల్స్లో వచ్చేవాళ్ళు ప్రైవేట్ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళ వెహికల్ సురక్షితంగా అక్కడ పార్క్ చేసుకోవచ్చు. కాబట్టి కొంత మనీ పే చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా కృష్ణా జిల్లా కలెక్టర్ 65 ప్రాంతాలని ఐడెంటిఫై చేశారు. 65 ప్రాంతాల్లో మీరు ప్రైవేట్ వాహనాలు నిలుపుకోవడానికి పర్మిషన్ ఉంది. అలా కాకుండా ఎక్కడైనా రోడ్డు మీద కనుక ఆపితే మేమేమనుకుంటామంటే ఆ రోడ్డు మీద డ్రైవర్ లేకుండా ఒక వెహికల్ ఆగి ఉంటే అది సెక్యూరిటీ రిస్క్ కింద మేము కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అది పార్కింగ్ రోడ్డు మీద చేయటం వల్ల మీరు ట్రాఫిక్ జామ్ చేయటమే కాకుండా మీరు దాన్ని ఒక సెక్యూరిటీ హజార్డ్ కింద దాని లోపల ఏమైనా ఉండొచ్చు. ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అందుకని ప్రతి ఒక్కళ్ళ కోఆపరేషన్ కావాలని మేము అడుగుతున్నాం. రోడ్డు మీద పార్క్ చేయడానికి అనుమతి ఉన్నది ఈ 12 రోజుల్లో. చేస్తే డెఫినెట్లీ వీ టో దెమ్ అవే, బయటికి తీసుకుపోతాం వెహికల్ని. దెన్ వీల్ థరోలీ వెరిఫై అండ్ ఆల్సో ఫైన్ కూడా వేస్తాం. దానికి వచ్చేటువంటి యాత్రికుల రద్దీ నియంత్రణ, ఘాట్ల వద్దకు పంపించడం కావచ్చు, రైల్వే స్టేషన్ తీసుకురావడం కావచ్చు, ఇది ఎలా ఉండబోతోంది? చక్కగా ఒక 20 crores తోటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాదాపు 1000 పైన సీసీటీవీ కెమెరాస్ మానిటర్ చేస్తుంటాయి. ప్రతి ఘాట్ని మానిటర్ చేస్తుంటాయి. అదేవిధంగా డ్రోన్స్ మానిటర్ చేస్తున్నాయి. వీటి నుంచి వచ్చినటువంటి లైవ్ స్ట్రీమ్ ఆ కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తుంది. అక్కడ ఉన్న ఇన్ఛార్జి కూడా చెప్తాడు, సెట్ ద్వారా చెప్తాడు ఈ ఘాట్లో రష్గా ఉందని. కమాండ్ కంట్రోల్ రూమ్కి రాగానే వాళ్ళు అన్ని బస్ స్టేషన్స్కి వెంటనే చెప్తారు. సో ఆర్టీసీ కంట్రోల్ రూమ్ కూడా కంటిన్యూస్ టచ్లో ఉంది వీళ్ళతోటి. ఎప్పుడైతే ఒక ఘాట్ ఫుల్గా ఉందని అంటారో అన్ని బస్సులు ఆ ఘాటుకు రావడం ఆగిపోతాయి. అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు తీసుకొచ్చేది కూడా ఆ బస్సులు కూడా ఇక్కడ తీసుకురావు. ఆ విధంగా సమన్వయపరుచుకొని కమ్యూనికేషన్ లింక్ని ఎండ్ టు ఎండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిన మాట వాస్తవం. అదేవిధంగా ఒక ఘాటుకి నేను పోవాలనుకుంటాను, ప్రయాణికుడిగా యాత్రికుడిగా నేను పోవాలనుకుంటాను. ఏ ఘాటుకు పోవాలన్నా మీ ఇష్టం, కానీ ఎప్పుడు వెళ్ళాలనేటువంటిది మాత్రం పోలీసులు రెగ్యులేట్ చేస్తారు. ఎందుకంటే ఒక ఘాట్లో బాగా బిజీగా ఉన్నప్పుడు అదే ఘాటుకి పోతాను అని అప్పుడే పోతానంటే కుదరదు. అదే ఘాటుకు పోవడానికి ఛాయిస్ ఇస్ దేర్, బట్ ఎప్పుడు వెళ్ళాలన్న దాని దగ్గర పోలీసులు నియంత్రిస్తారని చెప్తున్నాను. రైల్వేలో కూడా చాలామంది లక్షల మంది యాత్రికులు తరలి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో ఎలా సమన్వయం చేసుకుంటారు? అక్కడి నుంచి ఎలా యాత్రికులు తీసుకెళ్తారు? ఆర్టీసీ, రైల్వే ఇవన్నీ కూడా వాళ్ళు రైల్వే అధికారులు మాకు మినిట్ టు మినిట్, అంటే ఏ ట్రైన్స్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ఏ ట్రైన్ ఎక్కడి నుంచి వెళ్తుంది, లాంగ్ డిస్టెన్సా, షార్ట్ హాల్ ట్రైనా, లేకపోతే స్పెషల్ ట్రైనా అని మొత్తం డేటా ఇచ్చారు మాకు. దాన్ని బట్టి దాదాపు మాకు 2 లక్షల మంది పైనే పర్ డే వస్తారు. ఏ గంటలో వస్తారనేది కూడా మాకు తెలుసు. అప్పుడు ఆర్టీసీ నుంచి 30 నుంచి 60 బస్సులు ట్రైన్ వచ్చేటప్పటికి సిటీ సర్వీసెస్ పెట్టుకొని అక్కడి నుంచి ఘాట్స్కి తీసుకోవడం అనేటువంటిది ఒక పద్ధతిగా పెట్టుకున్నాం. ఆ స్కీమ్ రెడీ అయింది. దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయడానికి రైల్వే కంట్రోల్ రూమ్లో ఆర్టీసీ అధికారులు కూడా ఉంటారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లో మనకి పెద్ద మేజర్ రైల్వే స్టేషన్ సౌత్ ఇండియాలో ఇది. దీనికి ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఇంకా దాదాపు ఒక 2000 మందితో వాళ్ళు రైల్వే పోలీస్ కాకుండా మన సివిల్ పోలీసు కూడా ఆ రద్దీ నియంత్రణలో వాళ్ళు హెల్ప్ చేస్తారు. శాఖకు సంబంధించి పోలీసుల మోహరింపు, అధికారుల మోహరింపు ఎలా ఉండబోతుంది? ఎలా పని విభజన ఎలా చేసుకోబోతున్నారు? అధికారులు కావచ్చు, లేకపోతే సిబ్బంది కావచ్చు. మాకు 34,000 మందిని కృష్ణా పుష్కరాలకు వాడుతున్నామండి. 3 షిఫ్ట్స్లో వాడుతున్నాం. వాళ్ళకి లాజిస్టిక్స్ ఫెసిలిటీ అంతా చూసాం. సో 3 షిఫ్ట్స్లో పనిచేసిన ఇన్ఛార్జెస్ ఉంటారు, వాళ్ళ కింద అధికారులు ఉంటారు, సిబ్బంది ఉంటారు. ఏ విధంగా బ్రీఫ్ చేస్తే వాళ్ళు పుష్కర యాత్రికుడు అనేటువంటి వాడు వచ్చినప్పుడు మనం అన్ని విధాలా వాళ్ళకి సహకరించాలా. వీ షుడ్ ట్రీట్ దెమ్ లైక్ ఏ రియల్ గెస్ట్. అండ్ విధంగా పోలీసులు కూడా ఆ విధంగా ప్రవర్తించాలి. దానికి సంబంధించి మా సిబ్బందిని కూడా మేము బ్రీఫ్ చేసుకోవడం జరుగుతుంది. విజయవాడ
నగరంలో మొత్తం ప్యాక్ అయిపోతే మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఏంటి? అప్పుడు ఎలా మేనేజ్మెంట్ ఎలా చేయబోతున్నారు? యూజువల్గా ఇప్పుడు గోదావరిలో గోదావరి పుష్కరాలు ఒకరోజు జరిగిన మాట వాస్తవం. అలా ఫుల్ బ్లాక్ అయిపోయింది, తుని దగ్గర అయింది. సో ట్రాఫిక్ కంట్రోల్ పాయింట్స్ అనేటువంటిది అప్పట్లో ఆలోచన లేదు. ఇప్పుడు ఏంటంటే విజయవాడ సిటీ అంటూ అట్లా బ్లాక్ అయిపోతే ఏలూరు, అదేవిధంగా తాడేపల్లిగూడెం, అదేవిధంగా తణుకు అక్కడ బస్సులు ఆపేస్తాం. అదేవిధంగా జగ్గయ్యపేట, కోదాడ, సూర్యాపేట బస్సులు ఆపేస్తాం. అదేవిధంగా ఇటువైపు గుంటూరు, చిలకలూరుపేట, ఒంగోలు ఆపేస్తాం. ఎందుకంటే సిటీ అనేది డీకంజెస్ట్ కాకపోతే బస్సులు వచ్చి ఇంకా కంజెస్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితి రాదు అని అనుకుంటున్నాం. వచ్చినప్పుడు మాత్రం ఈ ట్రాఫిక్ కంట్రోల్ ప్రతిరోజు వాడము, ప్రతిసారి వాడము, అవసరం వచ్చినప్పుడు వాడతాం మేము దాన్ని. వచ్చేటువంటి యాత్రికులు విజయవాడకు వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఘాట్ల వద్ద ఎలాంటి సూచనలు పాటించాలని చెప్పేసి మీరు సూచిస్తారు? అంటే చాలా మేము గైడ్ లైన్స్, అపీల్స్ లాగా మీడియా ద్వారా ఇచ్చాం. సో దయచేసి క్రమశిక్షణ పాటించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. సో అన్ని ఘడియలు మంచి ఘడియలే, అన్ని రోజులు మంచి రోజులే. అన్ని ప్రాంతాలు కూడా కృష్ణానదీ తీరం ఏమంటే మంచి ప్రాంతాలే. సో దయచేసి ఒక చోటగా వెళ్ళాలి అనేటువంటి నమ్మకం ఉన్నప్పటికీ కూడా కొంచెం పోలీస్ వ్యవస్థ, పోలీస్ సిబ్బందితోటి, రెవెన్యూ సిబ్బందితోటి, మెడికల్ సిబ్బందితోటి అందరితో కూడా కోఆపరేట్ చేసి ఈ పుష్కర యాత్ర అనేటువంటిది ఒక విజయవంతం కావాలని వాళ్ళు సహకరించాలని. అదేవిధంగా చాలా పాయింట్స్ ఉన్నాయి మేము చెప్పగలిగినవి. ప్రైవేట్ వాహనాల్లో వస్తే ఎక్కడ ఆపుకోవాలి, పక్కన ఎవరన్నా మీరు ఉన్న ప్రాంతంలో అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే మీరు ఎలా చేయాలి. సో అది ఆ విధంగా ఒక 30 to 40 అపీల్స్ చేసాం పబ్లిక్కి. మేము మీడియాకు కూడా తెలియపరుస్తాం, ప్యాంప్లెట్స్ కూడా ఇస్తాం. అదేవిధంగా వచ్చే పుష్కర యాత్రికుడికి ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అంటే ముందు శ్రీకాకుళం నుంచి బయలుదేరిన అనంతపూర్ నుంచి నేను విజయవాడ కొత్తగా వెళ్తున్నా, నాకు ఎక్కడ ఈ బస్ స్టాండ్ ఎక్కడుందో తెలియదు, నాకు ఘాట్ ఎక్కడుందో తెలియదు, ఏ బస్ ఎక్కాలో తెలియదు అనుకోకుండా ఆర్టీసీ వైపు నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్ ద్వారా మేము ఇస్తున్నాం. సో ఫస్ట్ టైం ఈ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ టు ప్యాసింజర్స్, యాత్రికులుగా అనేటువంటిది మొదటిసారిగా చేపట్టాం. ఆర్టీసీ ఆఫీషియల్స్ దే హావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అదేవిధంగా బస్సు స్టేషన్స్లో కూడా, శాటిలైట్ బస్ స్టేషన్స్లో కూడా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి ఈ ఘాట్ బిజీగా ఉంది, ఈ ఘాట్లో స్నానం చేయాలని 3 గంటలు లేట్ అవుతుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ పెట్టడానికి అవకాశం ఉంది. అనుకోని ఘటన ఏదైనా జరిగితే అప్పుడు పోలీసుల ఎలా వ్యవహరించబోతున్నారు, దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా మీరు కొన్ని ప్రణాళికలను రూపొందించుకుంటారు కదా, సో ఎలా చేయబోతున్నారు? వీ విష్ ఎవ్రీథింగ్ షుడ్ బి పీస్ఫుల్. థ్యాంక్ యూ. కాకపోతే తయారై ఉండాలి, ఎవరైనా తయారై ఉండాలి. అందుకనే మేము కొంత స్పెషల్ ఎలీట్ టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాం. చాలా వెల్ ట్రైన్డ్ టీమ్స్ టు ట్యాకిల్ ఎనీ టెర్రరిస్ట్ యాక్టివిటీ or any untoward incident or anything of that kind. We have one of the best elite teams in the country with us. AP Police is known for that kind of formation of training and then establishing elite teams. ikkada aa teams untai. ade vidhanga prati ghat lo kuda crime detachment untundi, prati ghat lo kuda security detachment untundi, prati ghat lo kuda missing children kosam untundi, ప్రతి ఘాట్లో కూడా మే హెల్ప్ యూ టైప్ ఆఫ్ బూత్స్ ఉంటాయి. ఇంకోటి పుష్కరాల్లో దుర్గగుడి అనేది చాలా కీలకమైనటువంటి ఉంటుంది. సో అక్కడ భక్తులు రద్దీ ఎలా నియంత్రించబోతున్నారు, అక్కడ వచ్చే వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా అండి, దుర్గగుడి అమ్మవారి టెంపుల్కి ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంది, 3 ఎగ్జిట్స్ ఉన్నాయి. సో పీక్ డే నాడు మూల నక్షత్రం రోజున కూడా దేవాలయ అధికారులు చెప్పడం ఏంటంటే 1,80,000 2 lakhs వరకు చేశారని. ఇప్పుడు కూడా కొన్ని మనకి నమ్మకాలు ఉన్నాయి. పిండ ప్రదానం చేసిన వాళ్ళు కొన్ని చోట్లకు వెళ్ళొచ్చని, కొన్ని చోట్లకు వెళ్ళకూడదని. ఆ విధంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 2 లక్షల వరకు రద్దీ వచ్చినప్పటికీ కూడా ఆలయ అధికారులు కూడా చాలా నియంత్రణ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పూజలని ఇవన్నీ లేకుండా చేస్తున్నారు. దర్శనం, అమ్మవారి దర్శనం ఉంటే చాలని. దానికి తోడుగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఒక రెప్లికా టెంపుల్ బ్యారేజీకి దిగువన, ఒకటి ఎగువన పెట్టమని రిక్వెస్ట్ చేసాం. వచ్చినటువంటి భక్తులందరూ కూడా దయచేసి ఆ రెప్లికా టెంపుల్స్లో అమ్మవారి టెంపుల్ దర్శించుకొని పోవాలనేటువంటి మా విన్నపం. రద్దీ ఎక్కువైనప్పుడు లేట్ అవుతుంది, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా టెంపుల్స్, ఏదో ఒక టెంపుల్, అమ్మవారి టెంపుల్ కనపడితే అక్కడ దండం పెట్టుకొని నియరెస్ట్ బస్ స్టేషన్లో ఎక్కి సొంత ప్రాంతాలకు వెళ్ళాలనేటువంటి మా కోరిక. థ్యాంక్ యూ. ఇది కృష్ణా పుష్కరాలకు వచ్చేటువంటి యాత్రికులు ప్రభుత్వం
విధించినటువంటి నిబంధనల ప్రకారం పోలీసులు చెప్పినటువంటి సూచనల ప్రకారం పాటించి పుష్కర స్నానం ఆచరించి తిరిగి సొంత ఊర్లకు క్షేమంగా తిరిగి వెళ్ళాలని చెప్పేసి తాము ఆకాంక్షిస్తున్నట్టుగా డీజీపీ అలాగే ఆర్టీసీ ఎంపీ సాంబశివరావు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.